జగన్నాథుని గుడిలో జెండా గాలికి విరుద్ధంగా ఎగురుతుందంటారు. ప్రతిరోజు జెండాలు మార్చినా అది గాలి తిప్పిన దిశలోనే ఎగురుతుంది. ఇది భగవంతుడి లీల అనే నమ్మకమే మిగిలింది. గోపురంపై ఉన్న సుదర్శన చక్రము మీరు ఎక్కడ నుండి చూసినా మీ వైపు చూస్తున్నట్టే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఈ చక్రము ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గోపురంపై ఎలాంటి నీడ కూడా పడదు. ఎంతటి ఎండైనా సరే అక్కడ నీడ కనిపించదు. ఇది ఒక భౌతిక మిస్టరీనా? లేక భగవంతుడి అద్భుతమా? జగన్నాథాలయంలో ప్రతిరోజూ 26 రకాల భోగ్లను వండుతారు. కట్టెల మీద మట్టి కుండల్లో. ఇదిగో మిస్టరీ. యాత్రికుల సంఖ్య ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. కాని ప్రసాదం ఎప్పుడూ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. యంత్రాలు లేవు, గణితం లేదు. కేవలం దైవ ప్రవృత్తి మాత్రమేనా? మహాలక్ష్మీదేవి స్వయంగా వంటగదిని పర్యవేక్షిస్తుందని చెబుతారు. విశ్వాసము మాత్రమే ఈ పరిపూర్ణ సమతుల్యతను వివరించగలదు. మరిన్ని కథల కోసం ఫాలో అవ్వండి.